తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులకు కమెడియన్ సుధాకర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన గొప్ప నటులు సుధాకర్ అని చెప్పవచ్చు. ఆయన ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ, విలనిజంతో మెప్పించారు. తెలుగు ఇండస్ట్రీ కంటే ముందే తమిళ ఇండస్ట్రీలో సుధాకర్ స్టార్ హీరోగా చేసి చివరికి అణచివేయబడి కమెడియన్గా మారడానికి కారణాలేంటో మరోసారి చూద్దాం. దాదాపుగా 600 సినిమాల్లో నటించిన సుధాకర్ గారు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1990లో వచ్చినటువంటి ప్రతి చిత్రంలో ఆయన తప్పనిసరిగా ఉండేవారు. దీన్ని బట్టి చూస్తే ఆ రోజుల్లో ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి ఆయన ఉన్నట్టుండి సినిమాలకు దూరం అవ్వడానికి కారణాలు 1977లో చిరంజీవి గారు, సుధాకర్ ఒక యాక్టింగ్ స్కూల్లో చేరారు. ఒకేసారి డిగ్రీ పుచ్చుకొని బయటకు వచ్చారు. యాక్టింగ్ స్కూల్లో ఉండగానే సుధాకర్కి తమిళ ఇండస్ట్రీలో చాలా ఆఫర్స్ వచ్చాయి. చిరంజీవి గారి కంటే ముందే వెండి తెరపై సుధాకర్ స్టార్ హీరోగా ఎదిగారు. తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడంతో చాలా బిజీ అయిపోయారు. అప్పుడు సుధాకర్ చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యేది. తమిళంలో 3 ఏళ్లలోనే 45 సినిమాల్లో హీరోగా నటించారు. సుధాకర్ దూకుడికి అప్పటి తమిళ స్టార్ హీరోలైన ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు ముక్కున వేలు వేసుకున్నారట. సుధాకర్ను ఇలాగే వదిలేస్తే వారి ఉనికికే ప్రమాదం వస్తుందని భావించి కొంతమంది అగ్ర హీరోలు, నిర్మాతలు కలిసి సుధాకర్ని మెల్లిమెల్లిగా తొక్కేయడం ప్రారంభించారని చెప్పుకుంటారు. ఆయన తమిళంలో చేసిన 45 సినిమాల్లో దాదాపుగా 30 సినిమాల పైగా సూపర్ హిట్లే. ఇందులో 18 సినిమాలు హీరోయిన్ రాధికతోనే చేశారు. అప్పట్లో తమిళనాడులో సుధాకర్, రాధిక కాంబినేషన్ అంటే సంచలనమైన జంట. ఆ రోజుల్లో వీరి కాంబినేషన్ చూసి వీరిద్దరి వివాహం కూడా చేసుకుంటారని భావించారు. కానీ ఏం జరిగిందో ఏమో, తెలుగువాడైన సుధాకర్ని సినీ ఇండస్ట్రీలో ఎదగకుండా చేశారని సుధాకర్ కూడా పలు ఇంటర్వ్యూల్లో తెలియజేశారు. దీని తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్గా స్థిరపడిపోయారు సుధాకర్ గారు.